90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది పేరెంట్స్ పిల్లల హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఎక్కువగా అడిగేది ఏంటంటే జలుబు దగ్గుకు సంబంధించి టాబ్లెట్స్ మెడిసిన్స్ అన్నీ వాడుతూనే ఉంటాం, అయినా కంట్రోల్ అవ్వట్లేదు. ఈ మధ్య కాలంలో ఈ సీజన్కి సంబంధించి కంటిన్యూ వర్షాలు అండ్ వాతావరణంలో చాలా చేంజెస్ మనం చూస్తున్నాం కాబట్టి ఫ్లూ అనేది విపరీతంగా ఉంది పిల్లలు. దాన్ని ఏ విధంగా తగ్గించవచ్చు, ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని ప్రత్యేకించి మేము చేసిన ఎపిసోడ్స్లో కామెంట్స్ పెట్టారు. కాబట్టి మహాగారు ఒక రెసిపీ చేసి చూపిస్తాను, కషాయం, అది పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పారు. సో అసలు అది ఏంటి, ఏ విధంగా తయారు చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏ విధంగా హెల్ప్ అవుతుంది హెల్త్ వైజ్గా, అండ్ ఏ విధంగా కంట్రోల్ అవుతుందో ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. ఎస్పెషల్లీ చాలామంది ఫ్లూ గురించి అడిగారు మనల్ని. కంటిన్యూస్గా దగ్గు అండ్ జలుబు వస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి, ఎంత మెడిసిన్ వాడినా కంట్రోల్ అవ్వట్లేదని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి మీరు అన్నారు మన దగ్గర ఒక చిట్కా ఉంది, అది నేను చూపిస్తానని. సో అది ఏ విధంగా ఏంటి ఒకసారి ప్రాసెస్? ఆఫ్టర్ కోవిడ్ నుంచి పిల్లల్లో ఫ్లూ వస్తే తగ్గట్లేదు. అది మెడిసిన్, యాంటీబయాటిక్స్. ఫస్ట్ ఫ్లూ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 days చూస్తున్నాము, తర్వాత వచ్చేసి యాంటీబయాటిక్స్. కానీ అందరికీ మన వంటగదిలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. అందరూ మెడికల్ షాప్స్లో వెళ్తారు, తెచ్చుకుంటారు. బట్ మన పోపుల డబ్బాలోనే కొంత మెడికల్ షాప్ ఉందని కాదు, వంటగదే మొత్తం ఫార్మసీ నిజం చెప్పాలంటే. సో వాటిల్లో కొన్ని బేసిక్. ఇది యాంటీబయాటిక్, 10 times పవర్ఫుల్. ఇది వెల్లుల్లి, ఇది 10 times పవర్ఫుల్ దెన్ యాంటీబయాటిక్. ఇలా ఉంటే రాదు, ఇలా ఉంటే ఇది పవర్ఫుల్ కాదు. దీన్ని ఏ వయసు నుంచి వాడచ్చు అంటే 2 years నుంచి వాడచ్చు. ఓకే, 2 years పిల్లలప్పటి 2 years పిల్లలప్పటి నుంచి వాడచ్చు. దీనికి క్వాంటిటీ, పిల్లలు శరీరతత్వం, ఆరోగ్యం ఇవన్నీ చూసి వేరియేషన్ ఉంటుంది అన్నమాట. మన పిల్లలు కొంచెం హెల్తీగా, కొంచెం ఇమ్యూనిటీ బూస్టప్ ఉందంటే దీన్ని వెల్లుల్లిపాయని క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అలా వెల్లుల్లిపాయతోని ఒక 3 days ఇచ్చామనుకోండి, పడుతుందా లేదా, ప్రతిదీ కూడా పిల్లలకి టెస్ట్ అండ్ ట్రయల్ మెథడే. ఇది పడుతుంది పిల్లలకి అని చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి. అండ్ రెండోది ఉల్లిపాయ. తల్లి మేలు ఉల్లి మేలు ఒకటే అంటారు. సో ఇది చాలా మేలు చేస్తుంది. కోల్డ్, కాఫ్ విపరీతంగా అసలు తగ్గితే ఇంకా పడుకోలేకపోతున్నాం. పిల్లకి బాగాలేదంటే ఫస్ట్ తల్లిదండ్రులకు బాగాలేనట్టే. సో దీనివల్ల ఎలా తగ్గించుకోవచ్చు, దీన్ని ఎలా అంటే దీన్ని అప్లై చేస్తూ, దీని రసం కాదు ఏం కాదు, ఎందుకంటే పిల్లలు హెజిటేట్ చేస్తారు, కొంచెం ఇది కొంచెం గాఢగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వగర్ టేస్ట్ నచ్చరు. సో సింపుల్గా ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే ఎలా తగ్గుతుందని ఫస్ట్లో చూసుకుందాం. ఓకే, చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు, బిలో 1 year ఆర్ 2 years పిల్లలు ఇవి తినడానికి ఇష్టపడరు. 2 years పిల్లలు అంటే మామూలుగా అన్నం తినడానికే వెళ్ళిపోతారు, రానివ్వరు. సో మనం ఏం చేస్తామంటే ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుందాం. ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఉల్లిపాయ, ఇది ఉల్లిపాయని 2 slices. ఈ బ్యాగ్ ఉంది కదా, జిప్ లాక్ కవర్స్. ఓకే, ఈ జిప్ లాక్ కవర్స్లో అసలు కాన్స్టెంట్గా దగ్గుతూనే ఉన్నారు. కఫం ఫస్ట్ జలుబుతో స్టార్ట్ అవుతుంది మనకి, జలుబు ఇక్కడతో ఉంటుంది, అది మనం ప్రొలాంగ్ అయ్యే కొద్దీ కిందకి దిగుతాం. సో దగ్గితే ఎలా ఉంటుందంటే గల్ గల్లా నిలబడుతూ ఉంటుంది అన్నమాట. అసలు ఎలా అంటే ఆయాసం వస్తుంది. సో అలాంటి పిల్లలకి మన పిల్లలు దాన్ని స్పిట్ చేయడం కూడా రాదు వాళ్ళకి, పాపం బయటకు వచ్చినా కూడా వేయడం కూడా తెలీదు. అలాంటి వాళ్ళకి 2 slices ఈ జిప్లో కవర్లో పెట్టాను. ఓకే, ఇది ఒక కవర్. నెక్స్ట్ 2 covers తీసుకోవాలి. ఓకే, 2 covers తీసుకొని ఇప్పుడు ఇంకో 2 slices తీసుకున్నాం. ఇది ఇలా పిల్లలు పాదాలు ఉంటాయి కదండి, పిల్లల పాదం దీంట్లో పట్టేస్తుంది. కొంచెం పెద్ద జిప్లో దీంట్లో పెట్టేసేయండి పాదం. ఇది పాదం అనుకుందాం. ఓకే, దీంట్లో పెట్టి ఇలా వ్రాప్ చేసేయండి. ఇలా పెట్టడం వల్ల అంటే ఈ హీట్ అన్నది ఆనియన్, ఇది ఎక్కడికి ప్లేస్ చేసి ఎక్కడికి వెళ్ళాలో ప్రతిదీ కూడా ఆనియన్ తెలుసు. సో ఏ పాయింట్లో వీక్ ఉందో అక్కడికి వెళ్తుంది ఈ పవర్ అంతా కూడాను. సో ఫుడ్ ఎందుకంటే ఫుడ్ రిఫ్లెక్ట్ ఏ లాట్. ఎందుకంటే అబ్డోమెన్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఈ ఛాతి దగ్గర ఏదైతే కఫం ఉండిపోయిందో దాని అన్నిటికీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. సో పిల్లలకి ఎయిదర్ ఇలా అయినా రావాలి, లేకపోతే మోషన్లోనైనా పోవాలి. సో మ్యాక్సిమం ఇది బయటికే వస్తుంది, కాఫ్ తగ్గుతుంది. కోల్డ్ ఏదైతే రన్నింగ్ నోస్ అది ఉంటుందో దానికి వేరేగా చెప్తాను. బట్ దీనికి మాత్రం కాఫ్ ఎక్కువగా వచ్చి బయటికి స్పిట్ చేయలేని కండిషన్లో ఇది పెడితే మాత్రం
కాఫ్ విత్ ఇన్ 1 and 1.5 hours నైట్ టైం ఇది అప్లై చేస్తే మాత్రం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎంతసేపు పెట్టాలంటారు? పడుకోగానే ఒక 3 hours అబ్జర్వ్ చేయండి, మీకు 1.5 hours కనిపిస్తుంది, స్లో డౌన్ అవుతుంది. ఆ కాఫ్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవుతుంది. ఓకే. సో అలా మ్యాక్సిమం వాళ్ళు బాగా రెస్ట్లెస్గా తగ్గుతూనే ఉంటారంటే దీన్ని డిపెండ్స్ అపాన్ ది సివియారిటీ. ఓకే. ఒక 1.5 hours 2 hours మీకు రిలీఫ్ అన్నది కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వ్రాప్ చేసేసి దీన్ని సాక్స్ వేసారనుకో చిరాకు పడతారు, బట్ చిరాకు పడినా కూడా ఇది చాలా ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది. ఓకే. సాక్స్ కాకుండా ఇలా ఎప్పుడైతే జిప్ కవర్స్ యూస్ చేస్తుంటామో కొంత ఫ్రీగా ఉండే అవకాశం. ఇది 2 years నుంచి 3 years పిల్లలు ఉంచుకుంటారు, బిలో 2 years పిల్లలు అయితే ఉంచుకోరు. బిలో 2 years వాళ్ళకి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో 2 coversకి 2 legs ఏదైతే అరిపాదాల కింద ఉన్నాయో పాదాల కింద పెడితే అది ఫుట్ అన్నది చాలా మనకి పాదం గురించి కొంతే తెలుసు, నడవడం వరకే అనుకుంటాం. బట్ పాదాలని నైట్ టైం పడుకునేటప్పుడు మసాజ్ చేయడం వల్ల కానీ ఇది కానీ ఏమంటుంది దాని రిఫ్లెక్షన్ సగం ఫుల్ ఎంటైర్ బాడీ సిస్టమ్ అంతా కూడా పాదాలకి రిఫ్లెక్షన్ అవుతుంది అందరికీ తెలుసు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ కనెక్టెడ్ టు ద ఫుట్ మాట. ఇప్పుడు బిలో 2 years చూపిస్తాను. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తే చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు మనల్ని, కాఫ్ కంటిన్యూగా వస్తుంది అండ్ దాంతోపాటు రన్నింగ్ నోస్ ఉంది, పిల్లలకి ఎంత మెడిసిన్ వాడినా తగ్గట్లేదు అంటే మన వంటింట్లో ఉండేనే చిట్కా, చాలా ఈజీ ప్రాసెస్. జిప్ కవర్స్ ఎవరి దగ్గరైనా ఉన్నా ఒక లేకపోతే బై కూడా చేయొచ్చు, బయట దొరుకుతూ ఉంటాయి. ఇలా ఆనియన్ తీసుకుని ఒక 4 slicesలా వాటిని కట్ చేసి అరిపాదాలకు కనుక పెడితే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఉంటుంది, పనిచేస్తుందని చెప్తున్నారు మహాగారు. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే యూస్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా దీని గురించి ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. సో బిలో 2 years వాళ్ళకి ఏం చేయాలి? బిలో 2 years అంటే ఇది పిల్లలకి చెప్పాను కదా తినలేరు. సో తినలేరు కాబట్టి వీళ్ళకి ఏం చేస్తామంటే చాలా చిన్నగా ఒక క్లోనే తీసుకుంటున్నా, ఒక పాయనే తీసుకున్నా, వెల్లుల్లి రెబ్బలో ఒక రెబ్బే తీసుకున్నా నేను. ఓకే. సో 1 2 3 అంతే. ఇది ఎందుకంటే చాలా జాగ్రత్తగా వాడాలి, హీట్ ఎక్కువ ఉంటుంది ఇది. ఓకే. ఇది ఒక క్లాత్, వైట్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ వైట్ కలర్ క్లాత్లో నేను ఇది 2 layers వేసాను. సింగిల్ లేయర్ కావాలంటే సింగిల్ లేయర్ వేసుకోవచ్చు పిల్లలకి రౌండ్ అప్ చేయడానికి. సో ఇది ఇలా తీసుకోండి, ఇలా తీసుకొని ఒక ఫోల్డ్ వేయండి. ఇక్కడ కింద పాదం ఇలా కింద ఇది వస్తుంది కదా డొప్పల, ఆ డొప్పకి ఇది పెట్టి టైఅప్ చేయాలి. ఓకే. ఇది ఇలా వేసేసి ఇలా లాక్ చేయాలి. ఇలా లాక్ చేసేసి, లేదు వాళ్ళు ఉంచుకోరు మనం టై చేసిన అంటే చిన్న సాక్సెస్ వేస్తాం కదా నైట్ టైము, అది ఈ మధ్యలోకి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఎలా అయినా ఆ డొప్పులోకి ఇన్సర్ట్ అవ్వాలి. ఇది పాదం అనుకోండి, ఈ పాదం మధ్యలోకి ఇది ఉండాలి. ఈ వెల్లుల్లిపాయ అనేది ఒకటి 3 slices కింద కట్ చేశాను, 3 కన్నా ఎక్కువ వద్దు, ఎందుకంటే బాగా హీట్ చేస్తుంది అది. సో ఈ హీట్కి ఏమవుతుందంటే లోపలికి హీట్ అవ్వగానే లోపలంతా కూడా కరిగి ఆ ప్లమ్ అంతా ఏదైతే క్లమ్లా మొత్తం చెస్ట్ అంతా బిగిసిపోయేది, దగ్గలేరు, బయటికి ఉమ్మలేరు. కాబట్టి ఇదేం చేస్తుందంటే స్నీజింగ్ మొత్తం అంతా ముక్కులోంచి రప్పిస్తుంది అనమాట, లేదా మోషన్లో నుంచి. చెప్పాను కదా మనిషికి బాడీ తత్వాన్ని, పిల్లల బాడీ తత్వాన్ని బట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ వాతావరణానికి పెరిగితే దానికి తగ్గట్టుగా. సో దీన్ని అరిపాదాల కింద ఇలా పెట్టి సాక్సెస్ వేసేసేయచ్చు. ఇలా సాక్సెస్ వేయడం వల్ల ఏమవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయ్యి ఏ పాయింట్స్కి తగలాలో అది కరెక్ట్గా బాడీ అంతా పాస్ అవుతుంది. స్పెషల్లీ అడిగేది ఏంటంటే పేరెంట్స్ మంత్స్ బేబీస్ ఉంటారు, 2 months 3 months, వాళ్ళకి పెట్టొచ్చా అన్న డౌట్ అండ్ ఎక్కువ టెన్షన్ కూడా ఉంటుంది. ఒకసారి ఆ డౌట్ క్లియర్ చేస్తారు. లేదు, ఇది 6 months, 6 months. ఓకే. బికాస్ దే కెన్ టాలరేట్. 6 months నుంచి కొంచెం అన్ని అవయవాలన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతారు, బయట అట్మాస్ఫియర్కి అడ్జస్ట్ అవ్వడం అన్నీ కూడా ఈ 6 months నుంచి ట్రై చేయొచ్చు. ఫ్రమ్ 6 months నుంచి ట్రై చేస్తే బిలో 6 months to 2 years, అబౌవ్ 2 years వాళ్ళకి అది. సో ఇంకా ఇప్పుడు ఈ మధ్య చాక్లెట్స్, జంక్ ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే ఈవెన్ ఫార్ములా మిల్క్, సిర్లాక్ ఇవి పెడతాం కాబట్టి ఆబ్వియస్లీ మనకి కఫం అన్నది చేరుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే చిన్నపిల్లలు మాట వినరు, వాళ్ళకి 2 years పిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎవరు వచ్చినా ఫస్ట్ ఇంటికి వస్తే తెచ్చే చాక్లెట్స్, ఆ చాక్లెట్స్ తినడం వల్ల బాగా కఫం చేరుతుంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఈవెన్ ఒబేస్ పిల్లలకు కూడా 2 types చెప్తున్నాను దీంట్లో, ఇది రెండింటికి ఉపయోగపడుతుంది. ఒకటి బాగా కఫం చేరి జలుబు ఉంటే, ఇంకొకటి బాగా ఒబేసిటీ ఉన్న పిల్లలు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎలా అంటే నేను తీసుకుంటున్నా, మొత్తం 4 తీసుకుంటున్నా. ఓకే. ఇది 2 to
10 years పిల్లల వరకు. ఓకే. ఎబో వాళ్ళకి అది మనం ఏం చెప్పినా వింటారు వాళ్ళు. సో 2 to 10 years పిల్లలకి ఏం చేయొచ్చు అంటే చాలా చిన్నగా, ఎంత చిన్నగా అంటే చాలా చిన్నగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ నోట్లోకి వెళ్ళగానే తప్పమని బయటకు స్పిట్ చేయకుండా డైరెక్ట్ మింగేలా మాత్రమే కట్ చేయమంటారు. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అలిసిన్ అనే కాంపౌండ్ రిలీజ్ అవుతుంది దీంట్లోంచి. ఇట్స్ ద పవర్ఫుల్ యాంటీబయాటిక్. మనం ఏదైతే వాడతామో బయట యాంటీబయాటిక్స్కి 10 times పవర్ఫుల్ ఇది. ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇది. వెల్లుల్లిపాయ గురించి తెలియదు కానీ చాలా ఇది ఈవెన్ చాలా బెనిఫిట్స్. ఈవెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం అక్కర్లేదు, రోజు మార్నింగ్ లేచి 4 రెబ్బలు ఏం కాకుండా నోట్లోని బాదం పప్పులు ఎలా తినేస్తారో అలా తింటే చాలు. సో నేను 4 తీసుకున్నా. ఈ 4టిని పిల్లలకి ఒక మంచి చేస్తే ఇంకోటి వాళ్ళకి ఫేవరెట్ అయింది మనం వేసేయాలి. హనీ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసేయండి. ఇంక మనకి మంచి జరగాలి అని అంటే తప్పదు. సో నేనైతే ఒక స్పూనే వేస్తా. బట్ పిల్లలు కదా, అది కొంచెం ఘాటుగా ఉంటుంది, తినడానికి ఇష్టపడరు. బట్ తప్పదు. ఇది ఇలా ఉంది కదా, దీంట్లో ఒక 4 తింటే చాలు పిల్లలు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎక్కువ ఇవ్వద్దు. వాళ్ళకి అలవాటు అయినంత వరకు 2 to 3తో స్టార్ట్ చేయండి. ఇలా పెట్టేసి ఉంచేసి ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని ఉంచుకోవచ్చు. ఇన్ ఏ వీక్ మొత్తానికి 4 చొప్పున వేసుకున్నా కూడా 4 తినాలని ఏం లేదు. బట్ స్లోగా వాళ్ళకి అలవాటు అవ్వాలి. అలవాటు అయ్యి పర్ ఏ వీక్లోని ఇప్పుడు కాఫ్ కోల్డ్ ఎక్కువ ఉంటే 3 days కంటిన్యూస్గా ఇవ్వండి. ఇది ఎప్పుడు ఇవ్వచ్చు అంటే మార్నింగ్ ఇవ్వచ్చు. మార్నింగ్ ఇచ్చి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, ఈవెన్ స్కూల్లో ఈవెన్ ఫ్లూ వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళినా కూడా తొందరగా ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఈవినింగ్ వచ్చినాక ఒకసారి. సో ఇది వేడెక్కువ, కొంచెం జాగ్రత్తగా. తేనె వేడెక్కువ అండ్ వెల్లుల్లిపాయ చాలా వేడి. లోపల ఏం చేస్తుంది అంటే లోపల కఫాన్నంతా కరిగిచ్చేస్తుంది. సో ఇవి 4 ఇలా కట్ చేసిన వాటిని 4 ఇవ్వండి పిల్లలకి. సిక్ కోల్డ్ అండ్ కాఫ్ ఫర్ 3 days. మళ్ళీ రమ్మన్నా రాదు. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దీనివల్ల ఇంకోటి ఏంటంటే దాన్ని స్పిట్ చేస్తూ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మనకి 3 చిట్కాలు చెప్పారు. మీరు కనుక విని ఉంటే ఫస్ట్ ఆనియన్ది, అది 2 years నుంచి ఎవరైతే పిల్లలు అబోవ్ ఉంటూ ఉంటారో వాళ్ళందరికీ యూస్ చేయొచ్చు. చాలామంది 6 months బేబీస్ నుంచి మనం అడుగుతుంటే కనుక వాళ్ళకి సంబంధించి కూడా ఒక చిన్న చిట్కా చెప్పారు. వెల్లుల్లిపై చిన్న రెబ్బలుగా కట్ చేసి పాదంలో ఎక్కడైతే అరిపాదం ఉంటుందో దానికి పెట్టి టైట్ చేసిన, సాక్స్ వేసిన హెల్త్ బెనిఫిట్స్ అండ్ త్వరగా కరిగిపోయి రిలీఫ్ ఉంటుందని చెప్పారు. అండ్ 10 years బేబీస్, 2 years నుంచి 10 years బేబీస్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళందరికీ కూడా ఒక రెమెడీ చేసేది చూపించారు. చాలామందికి పేరెంట్స్కి పెద్ద టాస్క్ ఏంటంటే పిల్లలకి జలుబు చేసింది అంటే, పిల్లలకి కాఫ్ వస్తుంది అంటే ఫస్ట్ అది మనకు వచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. మనకి మనశ్శాంతి ఉండదు. హాస్పిటల్ చుట్టూ పరిగెడుతూనే ఉంటూ ఉంటాం. దానికన్నా ముందు ఎంత ట్రై చేసినా ఇది అవ్వట్లేదు అంటే ఒక్కసారి మన వంటింట్లో ఉన్న చిన్న చిన్న థింగ్స్తోనే ఏవైతే ఉంటూ ఉంటాయో వాటితోనే మనం మంచిగా ఒక చిన్న చిట్కాని ఫాలో అయినా సరే వాళ్ళ హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. అండ్ ఇంకా ఇందులో ఏమైనా మనం చేయొచ్చు అంటామా? ఇది అందరికీ కూడా చిన్నపిల్లలకి ముక్కు రన్నింగ్ నోస్ ఉండేటప్పుడు ఇన్హేలర్స్ పట్టుకెళ్ళారు, నోస్ బ్లాక్ అయిపోతుంది, ఊపిరి రావట్లేదు, పడుకునేటప్పుడు కూడా ఊపిరి ఆడట్లేదు, మధ్యరాత్రిలో లేచి కూర్చుంటారు కదా, వాళ్ళందరికీ కూడా చిన్న టిప్ చెప్తాను. ఇది పచ్చ కర్పూరం. ఇది పూజ సామాగ్రి షాప్లో దొరుకుతుంది. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అడిగినా కూడా ఇది పచ్చ కర్పూరం, అది అందరికీ తెలుసు. సో ఈజీగా అందరికీ అవైలబుల్గా ఉండేది ఇది. ఈ పచ్చ కర్పూరంలో కోవిడ్లో మా ఇంట్లో అందరం కూడా దీంతోనే బ్రతికేస్తాం. నిజం చెప్తున్నా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాస్క్లో మామూలుగా మనం ఇప్పుడు కూడా మాస్క్స్ పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ కూడాను ఊపిరి అందదు అసలు. జనరల్గా మాస్క్ పెట్టుకోవడం అంటే అంత ఈజీ పని కాదు రోజు మొత్తానికి. సో మాస్క్ పెట్టుకునేటప్పుడు మన ఎయిర్ అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ఏది కూడా మన లోపలికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒక చిట్కా, పెద్దవాళ్ళకి ఇది. దీన్ని స్ప్లిట్ చేస్తే పొడి ఇలా అవుతుంది చూడండి, ఇలా అవుతుంది కదా ఇది. దీన్ని మాస్క్లో పైన ఇలా స్ప్రింకిల్ చేసుకొని అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో తెలుసా. పాజిటివ్ వైబ్స్ అసలు ఈవెన్ రూమ్ ఫ్రెష్నర్స్ కింద ఇవి వాడితే మాత్రం పిల్లలు చదువుకునే దగ్గర ఏంటి ఎక్కడైనా మంచి వైబ్స్ వస్తాయి ఇవి. సో ఇలా పౌడర్ చేసుకొని ఇది ఒక చిన్న వైట్ క్లాత్లోనే పెట్టండి, ఎందుకంటే ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఉండేదానికి పాస్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ క్లాత్లో నేను ఆల్రెడీ పెట్టుంచా. ఎదుగోండి,
హాఫ్ పించ్ తీసుకుంటే ఇది ఇంతగా వస్తుంది. ఓకే, ఇది మొత్తం ఇలా గుండగుండగా చేసిన తర్వాత దీన్ని బాగా ఇలా అంటే మధ్యలో ఇంకేం ఉండకూడదు, ఎందుకంటే నాట్ వేసేటప్పుడు అవి ఏవి అడ్డు రాకూడదు అన్నమాట. టైట్గా ఇలా పెట్టుకుంటే స్కూల్ పెన్సిల్ బాక్స్లో పెట్టుకోవచ్చు, బ్యాగ్లో పెట్టుకోవచ్చు, పాకెట్స్లో పెట్టుకోవచ్చు. ఇది ఇలా పెట్టి ఇంత ప్లెజెంట్ ఉంటుంది, ఒకసారి చూడండి. అసలు పర్ఫ్యూమ్ కూడా అంత మంచి స్మెల్స్ ఇవ్వవు మనకి, నిజంగా చాలా పాజిటివ్ వైబ్స్ అండి. ఆ స్మెల్ చాలా బాగుంది, పీల్చడానికి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట. అంటే ఇప్పుడు దాకా ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎటువంటి వాతావరణం నుంచి వచ్చినా ఆ ప్లెజెంట్ స్మెల్ రావగానే ఇది ఏమవుతుందంటే బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పీల్స్తాం కదా, లోపలికి అంతా పోయేసరికి రిలీఫ్ వస్తుంది అనమాట. ఇది విక్స్ ఇన్హేల్ చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంది, అలానే ఉంటుంది ఇది కూడా. సో ఇది పొట్లి కింద కట్టి పిల్లల పాకెట్స్లో పెట్టచ్చు, కంపాస్ బాక్స్లో పెట్టచ్చు, ఈజీ క్యారీ. అండ్ టీచర్ కూడా ఏమన్నారు, ట్రూ, ఇది ఎవరైనా క్యారీ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. హెల్త్కి సంబంధించి ఎస్పెషల్లీ కోల్డ్ అన్నా కాఫ్ అన్నా చచ్చేంత భయం అందరికీ. ఎందుకు అంటే ఫస్ట్ మైండ్ పని చేయదు, ఇంకోటి ఏంటంటే ఇరిటేటింగ్గా ఉంటుంది. అదే కోల్డ్ అదే కాఫ్తో బయటికి వెళ్ళాలన్నా, ఆఫీసెస్కి వెళ్ళాలన్నా, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి స్కూల్స్కి పంపించాలి అన్నా, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చూడలేక చాలా ఇబ్బంది పడుతుంటాం. ఓవరాల్గా ఇది చాలా పెద్ద ఫీవర్ అయినా బెటర్ అంటాం. నిజంగా జ్వరం వచ్చినా భరిస్తామేమో కానీ జలుబు భరించలేము అంటూ ఉంటాం. బట్ వీటన్నింటితో ఒక మంచి ప్రాసెస్ చూపించారు. ఏ ఏజ్ వాళ్ళకి తగ్గట్టు ఆ ఏజ్ వాళ్ళకి ఒక మంచి చిట్కా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. సో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత చూపించిన థింగ్స్ ఇంగ్రీడియంట్స్కి సంబంధించి అండ్ కషాయం కానీ లేకపోతే ఇంకేమైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకే విధంగా చేయాలి, ఏ ఏ ఐటమ్స్ వాడాలి ఏంటన్న దానికోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు డైట్కి సంబంధించి మహాగారితో కనుక ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ వీటన్నింటికి సంబంధించి కూడా డైట్ ప్లాన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు పేరెంటింగ్కి సంబంధించి ఏ పేరెంట్స్ అయినా పిల్లలైనా సరే కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.